హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమకు తెలియదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఏవీ రాలేదని, వాలంటీర్ల యొక్క అటెండెన్స్ షీట్ రావడం లేదని పేర్కొన్నారు. జీతాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రభలో వచ్చిన ఆర్టికల్ గురించి మీతో షేర్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాటం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్లకు 3 నెలల జీతాలను మంజూరు చేయాలని ఎంపీడీఓ జవహర్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లు ఆగస్టు 15న 2019న సచివాలయంలో వాలంటీర్లుగా జాయిన్ అయ్యారని, వారికి 2024 మే నెల వరకు జీతభత్యాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, అలాగే ఆగస్టు 8న 2024 నుంచి గ్రామ సచివాలయంకు తాము విధుల్లోకి హాజరవుతున్నప్పుడు కూడా సచివాలయ సిబ్బంది వాళ్ళకి జీతాలు మరియు అటెండెన్స్ వేయకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున తమ యందు దయ చూపి ఆగస్టు నెల వరకు రావాల్సిన జీతభత్యాలను మంజూరు చేయాలని, వాలంటీర్లకు వినతి పత్రం ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఎంపీడీఓ జవహర్ బాబు మాట్లాడుతూ, గ్రామ వాలంటీర్లు ఉండేది లేనిది తమకు తెలియదని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఏవీ రాలేదని, వాలంటీర్ల యొక్క అటెండెన్స్ షీట్ రావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే జీతాలు పెడతామన్నారు. వాలంటీర్లు అందజేసిన వినతి పత్రాన్ని గ్రామ సచివాలయ వార్డుల జిల్లా అధికారికి పంపుతామని హామీ ఇచ్చారు. ఓల్డ్ జీవీఎంసీ సంబంధించిన వార్డులో వాలంటీర్స్ అందరూ కూడా జీవీఎంసీ కమిషనర్ అయినటువంటి అనకాపల్లి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూ గవర్నమెంట్కు తగిన విధంగా సూచనలు ఇస్తూ వెంటనే శాలరీస్ విడుదల చేయాలని చెప్పి వివరణ తీసుకున్నారు. వాలంటీర్ల తరపున ఆయన హామీ ఇచ్చారు. గవర్నమెంట్ని అడగడం చేసి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చాలామంది ఏ ప్రాంతాల నుంచి చూస్తున్నారు, అక్కడి మీ ప్రాంతంలో మీరు వినతి పత్రాన్ని అందించారు లేదా అనేది కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ప్రదేశం నుండి, ప్రతి ఊరు నుండి కూడా వాలంటీర్స్ అందరూ వినతి పత్రాలు అందిస్తున్నారు. త్వరలోనే న్యాయం జరుగుతుంది, కొంచెం వెయిట్ చేయండి. గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలు చివరి తేదీ సెప్టెంబర్ 22 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం యొక్క స్క్రీన్ షాట్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.